అందరికీ నమస్కారం అండి. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మనకు అమ్మవారు అందిస్తున్న వాగ్దానం. తల్లి, కోటిలో ఒకరికి మాత్రమే తగ్గే భాగ్యం నీకు దక్కింది. ఆ దక్కించుకున్న భాగ్యాన్ని ఈ వారాహ్యమ్మ అందిస్తుంది. ఎటువంటి సంకోచం లేకుండా, నిర్లక్ష్యం చేయకుండా ఈ అమ్మ మాట విను. నీకు భోగ భాగ్యాలు అందిస్తాను అని అమ్మవారు మన కోసం ఒక అద్భుతమైన వాగ్దానం అనేది తీసుకొచ్చారండి. అమ్మవారి వాగ్దానం చూడబోయే ముందు ఎన్నో సమస్యలతో సఫర్ అవుతూ ఉండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని ఏం చేయాలో తోచక ఎక్కడైనా మంచి జాతకం చెప్పించుకోవాలి అనుకునే వారికి మనకు తెలిసిన ఒక మంచి గురువుగారు ఉన్నారండి. చాలా నమ్మకమైన గురువుగారు. జ్యోతిష్యంలో చాలా గొప్ప అనుభవం ఉన్న శ్రీనివాసరాజు గురూజీ జ్యోతిష్యం చెబుతారు. గురువుగారు ఉన్న చోట నుంచే ఫోన్ కాల్ ద్వారా గురువుగారిని సంప్రదించవచ్చు. ఎటువంటి సమస్యలకైనా చక్కటి పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ సమస్యను అనేది తొలగిస్తారండి. అంతేకాకుండా పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, అలాగే సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, రాజకీయ సమస్యలు, ఉద్యోగం రాలేదు అనుకున్న విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, ఏం చేయాలో తోచలేదు, మా జాతకంలో ఎన్నో దోషాలున్నాయి, వాటి వల్ల ఏదైనా ఇబ్బందులు మేము ఫేస్ చేస్తున్నాం, అలా అనిపించినా కూడా గురువుగారు అన్నిటికీ పరిష్కారం అనేది చూపిస్తారండి. చాలా నమ్మకమైన గురువుగారు. అందుకే నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానమాట. కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. గురువుగారిని మీరు సంప్రదించండి. మీ సమస్యలన్నీ కూడా తొలగించుకోండి. గురువుగారిని సంప్రదించవలసిన నంబర్ 96630644. ఈ నంబర్కి కాల్ చేసి మీ ప్రాబ్లమ్స్ని దూరం చేసుకోండి ఫ్రెండ్స్. ఇక ఈరోజు వారాహ్యమ్మ వారు మన కోసం అందిస్తున్న ఆ యొక్క భాగ్యం, నువ్వు ఏది కోరితే అది ఇప్పుడే దొరికేలా నేను అనుగ్రహిస్తున్నాను. వద్దు అనకుండా స్వీకరించి తల్లి. ఈ యొక్క అమ్మ వాగ్దానం నీకు కనపడింది అంటే ఇది ఖచ్చితంగా యాదృచ్ఛికమైతే కాదు. కోట్ల మందిలో నువ్వు ఆ ఒక్కరివి. ఈరోజు తల్లి దీవెన నువ్వు స్వీకరించబోతున్నావు. నువ్వు ఎదురు చూస్తున్నది ఇప్పుడు నీ ముందుకు రాబోతుందమ్మా. నువ్వు కోరింది ఈ క్షణం నుండి నీకు చేరబోతుంది. వద్దు అనకుండా జాగ్రత్తగా విని అందుకో. ఎందుకంటే ఇది నీ కర్మఫలం కాదు, ఈ అమ్మ ఆశీర్వాదం. కోటిలో ఒక్కరికి మాత్రమే దక్కే భాగ్యం. ఈ యొక్క ప్రపంచంలో ప్రతి మనిషికి వేరు వేరు ప్రయాణాలు ఉంటాయి. కానీ కొందరికి వారాహి అమ్మ స్వయంగా తలుపు తెరుస్తుంది అంటారు కదా. అలాగే ఈ తల్లి నీకు తలుపు తెరిచాను, అదృష్టపు తలుపు తెరిచాను. నువ్వు ఆ కొద్ది మందిలో ఒకరివి కాబట్టి, నువ్వు ఈ తల్లి నామాన్ని పలికావు కాబట్టి, ఈ అమ్మ మీద నమ్మకం కోల్పోలేదు కాబట్టి, నువ్వు ఎన్నిసార్లు ఓడిపోయినా నీ మనసులో నన్ను భక్తితో ప్రార్థించావు కాబట్టి ఈ తల్లి నీకు ఆశీర్వాదం కల్పించాను. నీ నమ్మకానికి ప్రతిఫలం ఇవ్వబోతున్నాను. తల్లి, కోట్లలో ఒకరికి దక్కే ఆశీర్వాదం. ఈరోజు ఈ తల్లి ఆశీర్వాదం నీకు దక్కింది. ఈరోజు అమ్మ నీ దగ్గరికి రాబోతుంది, నీ మనసును తాకబోతుంది. ఇప్పుడు ఈ తరపున పనిచేస్తుంది ఈ భగవంతుని శక్తి మొత్తం. నీ కోరికలు ఏది కూడా వృధా కాదు. నువ్వు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆ సమయం వృధా కాలేదు. అది నీ దగ్గరే ఉంది, ఎంతో దూరంలో లేదు. విశ్వం నీకు మంచి సంకేతాలు పంపిస్తుంది. అది భగవంతుని ద్వారా. నిన్ను అడ్డుకున్న ప్రతి అడ్డంకులు అన్నీ దూది పింజలా ఎగిరిపోతాయి. ఎవరి కోసం నువ్వు ఆగకూడదు. నీ కోసం వచ్చిన అవకాశాలను నీకు ఇవ్వబోతున్నాను. వాటిని నువ్వు సద్వినియోగపరచుకోవాలి. నీ పట్ల అన్యాయంగా ప్రవర్తించిన వాళ్ళు, నిన్ను దూషించిన వాళ్ళు, నిన్ను మోసం చేసిన వాళ్ళు, నిన్ను చులకనగా చూసిన వారు ఇప్పుడు ధర్మంగా నడవబోతున్నారు. వారి నడవడికలో మార్పు వచ్చేలా ఈ అమ్మాయి చేశాను. ఇది ఈ తల్లి సంకల్పం అమ్మ. ఈ క్షణం నుండి నీ కోరిక తీర్గే మార్గాలు తెరవబడుతున్నాయి. వద్దు అనక తల్లి, స్వీకరించు. నువ్వు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కోరికలు అన్నీ నిదానంగా ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. చాలామంది ఆశీర్వాదం దగ్గరకు వచ్చి నేను అర్హున్నా కాదా, నాకు వస్తుందా రాదా అనే ఒక అనుమానంతోనే తిరస్కరింపబడతారు. అలాంటి అనుమానం వద్దు. నువ్వు దానికి అర్హునివే. దానికోసం నువ్వే పుట్టావు. నీ యొక్క జీవితాన్ని సంతోషంగా జీవించేందుకు. ఈ అమ్మ ఆజ్ఞ లేనిదే నీ దగ్గరికి ఏదీ రాదు అని నీకు తెలుసు కదా. అందుకే చెబుతున్నాను, స్వీకరించు. నువ్వు కష్టపడిన నీ శ్రమకు ఫలితం కాదు, ఈ అమ్మ కరుణకు ఫలితం అనుకో. ఇది నీ చేతుల్లో వచ్చినప్పుడు ఎందుకు ఏమిటి అనకుండా ధన్యవాదాలు తల్లి అని ఈ అమ్మ నామాన్ని పలుకు.
నీ మాటకే నీ జీవితమే మారిపోతుంది. ఇంకా పురోభివృద్ధి సాధిస్తావమ్మా. నీ కోరిక సాకారం అవుతుంది. నీకు బోలెడు సంకేతాలు కూడా అందిస్తాను. నీ కోరిక నెరవేరే ముందు కొన్ని సంకేతాలు నేను పంపిస్తాను తల్లి. నీ మానసిక ప్రశాంతత లభిస్తుంది. నీకు నీ ఇంటిలో కలహాలు అనేవి ఉండవు. ఒక చిన్న పక్షి నీ ఇంటి చుట్టూ గాలిలో నీ తలపైన తిరుగుతూ ఉంటుంది. అది అపశకునమని అనుకోకుండా అది భగవంతుడిచ్చిన ఒక ఆశీర్వాదం అనుకో, అదృష్ట సంకేతం అనుకో. నీకు అనుకోని విధంగా ధనం వచ్చి చేరుతుంది. నువ్వు పూజ చేసేటప్పుడు పుష్పం కింద పడుతుంది. నీ ఇంటిలో సుగంధభరితమైన వాసన అనేది వస్తుంది. వెలిగించలేని సమయంలో కూడా ఇంట్లో పరిమళభరితమైన సువాసనలు వెదజల్లుతున్నాయంటే ఈ తల్లి నీ ఇంట్లో కొలువై ఉన్నానని. ఇవి ఖచ్చితంగా ఏదో జరిగిపోయేవి యాదృచ్ఛికమై కాదు, ఈ అమ్మ సంకల్పాలే, ఈ అమ్మ చూపించిన సంకేతాలే. నువ్వు చిన్న ప్రతి సానుకూల మాట కూడా ఈ యొక్క అమ్మ స్వరం అని గుర్తుంచుకో. నువ్వు చూసిన ప్రతి కాంతి ఈ తల్లి ఆశీర్వాదమే. ఇప్పుడు సమయం నీది, నీకు అనుకూలమైన సమయం. ఇప్పటి నుండి నీకు ఎదురు చూసే సమయం ముగిసింది. ఈ రోజు నుండి నీకు కొత్త ద్వారాలు తెరవబడ్డాయి. నీకు అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. ఇక ఆ ద్వారాలు వెనక నీ విజయాలు, నీ సంతోషాలు, నీ శాంతి ఉంటాయి. తల్లి, ఆగిపోవద్దు, దేనికి భయపడవద్దు. ఈ తల్లి నీ వెనకే ఉన్నాను, నీ పక్కనే ఉన్నాను, నీ వెన్నంటే ఉన్నాను. నువ్వు ఏది కోరుకున్నావో అది ఈ క్షణం నుండి నీ దారిలో వస్తుంది. గుర్తుపెట్టుకోమ్మా, వద్దు అనకుండా స్వీకరించు. నీ భయాలు ఇకపై ప్రభావం చూపవు. నీ లక్ష్యాలను సాధించడానికి నేను కూడా నీతో ఉన్నాను కదా, నిన్ను నడిపిస్తున్నాను కదా. నీకు అడ్డుకున్న ప్రతి అడ్డంకులని నేను దూరం చేస్తాను. నిన్ను ఎవరైనా సరే దుష్భావాలు చూపించే వ్యక్తుల నుండి నిన్ను వెనక్కి లాగుతూ నా శక్తిని నీకు దారబోసి కాపాడుకుంటాను. నిన్ను నా రక్షణా వలయంలో ఉంచుకుంటాను. నువ్వు ఈ యొక్క అమ్మ మాట వింటున్నావు అని తెలుసుకో. అంటే ఈ తల్లి పరిపూర్ణ ఆశీర్వాదం నీకుంది. ఈ క్షణం నుండే నీకు అన్ని శుభాలుగా జరగబోతున్నాయి. కోట్లలో ఒక్కరికి దక్కే లభించే భాగ్యం నీకు దొరికింది అంటే అది మామూలు విషయం కాదు. సాక్షాత్ ఈ వారాహి అనుగ్రహం ఉంటేనే అది దక్కుతుంది. ఈ అమ్మ అనుగ్రహం ఉంది కాబట్టే నువ్వు ఇప్పుడు ఈ అమ్మ మాట వినగలుగుతున్నావు. ఇక నిశ్చింతగా ఉండు, దేనికి కూడా నువ్వు వగసనవసరం లేదు. ప్రతి ఒక్కటి నీకు అందుతుంది. చెప్పాను కదా, ఈ రోజు నుంచి నీకు మంచి సమయం ఆరంభమైందని. నీ మదిలో మెదిలే ప్రతి ఆశ కూడా తీరుతుంది. ఈ క్షణం నుంచి నీ దారిలో అన్నీ శుభాలే. కోట్లలో నీకు లభించే ఈ అమ్మ ఆశీర్వాదం నీకు లభించింది అంటే ఈ తల్లికి నువ్వు ప్రియమైన భక్తునివి అనే అర్థం. ఇక నిశ్చింతగా ఉండు. ఎన్నో రోజులుగా పడుకుంటే నిద్ర రాకుండా బాధపడుతున్నావు కదా, ఇక నుంచి నీ మనసులో ప్రశాంతత మెలుకుంది కాబట్టి నీకు అంత శుభ రాత్రిగా ముగుస్తుంది. అంటే నువ్వు పడుకున్న వెంటనే హాయిగా నిద్రపోతావు. నీ మనసు, నీ ఆరోగ్యం అన్నీ కూడా ప్రశాంతంగా ఉంటాయి. నీ కోరిక తీరుతుంది. రోజు ఎలా గడపాలో అనే బదులు ఈరోజు ఏం జరుగుతుందనే ఒక ఆశ్చర్యంలో ఇక నువ్వు జీవించబోతున్నావు. ప్రతి క్షణం, ప్రతి గంట, ప్రతిరోజు నీకు ఒక ఆహ్లాదకరంగా, ఒక ఉత్సాహంగా ఉంటుంది. దిగులు పడక తల్లి, నీకు అనుకూల సమయం కాబట్టి అంతా నీకు మంచే జరుగుతుంది. అంతకుమించి ఈ వారాహి అమ్మ వాక్కు అనేది నిజమవబోతుంది. నా ఆశీర్వాదం నీకు పరిపూర్ణంగా ఉండగా నీకు భయమెందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.